లేవియ కాండములో ఎన్ని రకముల బలుల గురించి వ్రాయబడెను? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5. లేవి అనగా అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ మరచుట, ఆప్షన్ బి విడుచుట, ఆప్షన్ సి హత్తుకొనుట, ఆప్షన్ డి నడుచుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హత్తుకొనుట. లేవి ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ఏశావు, ఆప్షన్ బి యాకోబు, ఆప్షన్ సి ఇష్మాయేలు, ఆప్షన్ డి ఇస్సాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాకోబు. లేవియ కాండము ఏ కాలంలో వ్రాయబడెను? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వము 1444 నుండి 1404 వరకు, ఆప్షన్ బి క్రీస్తు పూర్వము 1443 నుండి 1403 వరకు, ఆప్షన్ సి క్రీస్తు పూర్వము 1442 నుండి 1402 వరకు, ఆప్షన్ డి క్రీస్తు పూర్వము 1445 నుండి 1405 వరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వము 1445 నుండి 1405 వరకు. లేవియ కాండములో ఎన్ని అధ్యాయములు ఉన్నవి? ఆప్షన్ ఏ 17, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 37, ఆప్షన్ డి 47. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 27. లేవియ కాండములో ఎన్ని వచనములు ఉన్నవి? ఆప్షన్ ఏ 851, ఆప్షన్ బి 853, ఆప్షన్ సి 856, ఆప్షన్ డి 857. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 857. లేవియ కాండము పంచకాండములలో ఎన్నవది? ఆప్షన్ ఏ 4వది, ఆప్షన్ బి 3వది, ఆప్షన్ సి 2వది, ఆప్షన్ డి 5వది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3వది. లేవియ కాండములో మోషేతో దేవుడు ఎక్కడ నుండి మాట్లాడెను? ఆప్షన్ ఏ కొండ మీద నుండి, ఆప్షన్ బి అరణ్యం నుండి, ఆప్షన్ సి సముద్రము నుండి, ఆప్షన్ డి ప్రత్యక్షపు గుడారము నుండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రత్యక్షపు గుడారం నుండి. వాయ్ కే రా అంటే అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ యేసు పిలుచుచున్నాడు, ఆప్షన్ బి యేసు వచ్చుచున్నాడు, ఆప్షన్ సి యేసు రాకడా, ఆప్షన్ డి యేసు ఆరోహణము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యేసు పిలుచుచున్నాడు. ఇశ్రాయేలీయులకు పండుగలు ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 7,
ఆప్షన్ డి 9. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7. మీకు ఈ క్విజ్లు ఆత్మీయంగా ఎదుగుదలకు సహాయపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి దేవుని పరిచర్యకు సహకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.